కానీ సహజంగా మనం చూస్తూ ఉంటాం. వృద్ధాప్యం వచ్చాక ఎప్పుడు త్వరగా పోతే అంత మంచిది మనకు. ఎందుకు? మన సుఖ సంతోషాలకు అడ్డము అనేవాళ్ళు కూడా ఉంటారు. సో ఏదేమనుకున్నా పుణ్యము, పాపం తెలుసుకుంటే ఎవరు కూడా పాపకర్మలు చేయరు. పాపకర్మలు చేయరు. తల్లిదండ్రులని విడిచిపోరు. తల్లిదండ్రులను చుట్టూ అంటిపెట్టుకొని తిరుగుతారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా నిత్యం పలకరిస్తారు తల్లిదండ్రులని. అలాంటి బిడ్డలు ఉండేవాళ్ళు నిజంగా సంతోషంగా ఉంటారు. ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నారా, మీకేం కావాలి, ఏమి కష్టము, పని మనిషిని పెట్టుకోండి, లేదా మీరు ఏమైనా సేవలు చేసుకోండి, ఇది తీసుకోండి. ఇప్పుడు ఎందుకంటే దూరదేశాల్లో ముందు కాలం అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి, అంతా ఒక రకంగా ఒకే రకంగా జీవించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడు ఇక్కడ? నిప్పు దహించేస్తుంది శరీరాన్ని, బట్ ఆత్మను కాదు. దీన్ని నిప్పు కాల్చలేదు, శరీరాన్ని కాలుస్తుంది కానీ ఆత్మను కాల్చదు. ఆత్మ అనేది భగవంతుని ప్రతినిధి కనుక మనం శరీరం కాలిపోతే పోయినాడు అనుకుంటారు, పోయింది అనుకుంటారు. కానీ కాలింది శరీరం మాత్రమే, ఆత్మ కాదు, జీవశక్తి కాదు. అదే చెప్తాడు ఆయన. అమాయకులంతా ఏమనుకుంటారు? చనిపోయినాడు, దుర్మార్గులు పోతే చచ్చాడు దుర్మార్గుడు. మంచివాళ్ళు పోతే అయ్యో మంచివాళ్ళు పోయారే, ఇలాంటి వాళ్ళు ఎందుకు ఉండాలి, ఉండాలి ఉండాలి ఉండాలని బాధపడతారు, ఏడుస్తారు, కన్నీరు కారుస్తారు. ఇది సహజం, లోక సహజం, మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ పరమాత్మ ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నాయన అర్జున, వీళ్ళు చచ్చిపోతారు, నా చేతిలో చనిపోయారని ఏడుస్తున్నావు. నీ చేతిలో వాళ్ళు ఎవరు చావరు, శరీరాలు మాత్రమే పోతాయి. లోపల ఉండేటువంటి చైతన్య శక్తి దానికి చావు లేదురా అని చెప్తా, దానిని అస్త్రాలు ఖండించలేవు. నువ్వు ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నా కనుక్కో, అన్ని ఆయుధాలతో ఏమి చేయలేవు. ప్రాణశక్తి ఏం చేయగలుగుతాము? సృష్టి అంతా జీవం ఉంది, సృష్టి అంతా జీవం నిండి ఉంది కనుక సృష్టికర్త తానే ఉన్నాడు. సర్వాంతర్యామి అంటే ఏమి? సర్వాంతర్యామి అనుకుంటే ఆయన ఎక్కడో ఆలయాల మధ్యలోనో లేకుంటే ఎక్కడో ఉంటాడు అనుకుంటారు. సర్వము మన చుట్టూ ఉన్నాడు ఆయన. మనకు 2 కళ్ళు అయితే ఆయన సృష్టి అంతా కళ్ళే ఆయనకి. ఆయన ఏం చూడలేదు అనుకుంటే అజ్ఞానం మనది. పిల్లిలాగా అనుకోకూడదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనుకుంటే ఎట్లా? తప్పు చేస్తున్నామని ఎవరు తెలియని చోట చేసుకుంటున్నామో పర్వాలేదు అనుకుంటారు మూర్ఖులు, అజ్ఞానులు. అటువంటి మూర్ఖులు, వాళ్ళకి అజ్ఞానం అనేది లోపల ఉంటే ఎక్కువగా ఉంటుంది. అజ్ఞానం లోపల ఎక్కువ ఇవేం పెట్టుకుంటారు? అజ్ఞానం పెట్టుకోవడం వల్లనే జ్ఞానం రాదు. అజ్ఞానం ఉన్నంత వరకు జ్ఞానం రాదు. ఎప్పుడు వేరుభావమే ఉంటుంది కానీ సమభావం ఉండదు. సమభావం వేరుభావం అంటే ఏమి? ఒక గురువు ఉంటాడు, గురువు కొంచెం నేర్చుకుంటాడు ఎక్కడ గురువు దగ్గర. ఇప్పుడు నాకు అంత సర్వం నాకే తెలుసు, నా గురువుతో పని ఉండే, నాకెందుకు ఆ గురువు? నేను సర్వజ్ఞుడిని. ఏమి నీ బొంద సర్వజ్ఞుడు? నువ్వు ఏం సర్వజ్ఞుడివి? జ్ఞానమే లేని వాడివి, నాకంటే గొప్పవాడు లేనివాడివి, ఏం జ్ఞాని? అజ్ఞానివి. నాకంటే గొప్పవాళ్ళు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు, నేనెంత, ఆవగింజంత. నా జ్ఞానం అనేది కూడా ఏమి తెలుసో తెలియకుండా చెప్తుంటాను, దయచేసి తప్పులుంటే మన్నించండి అనేవాళ్ళు ఏదో అంతో ఇంతో భక్తి కలగవాళ్ళు. కనుక అర్జున, నీవు అనుకునేదే అజ్ఞానము అని చెప్తా. అర్జునుడికి మాత్రమే చెప్పడం లేదు ఇక్కడ పరమాత్మ, ప్రతి భారతీయుడికి చెప్తున్నాడు. అందుకే భారత అంటాడు. ఈశ్వరుడు వేరు, విష్ణు వేరు అనుకుంటారు మనం. కానీ ఇక్కడ భాగవతంలో ఏం చెప్పాడు ఆయన? పరమాత్ముని గురించి సుఖమహర్షి ఏం చెప్తున్నాడు? ఆయన పరమేశ్వరుడు రా పిచ్చివాడా, ఓ యొక్క పరీక్షిత్ మహారాజా, ఆయన సర్వేశ్వరుడు. విషం తాగాడు, కంటలో దాచుకున్నాడు, గోవర్ధనగిరి ఎత్తాడు. నువ్వు ఎత్తగలవా? నువ్వు ఏమి బ్రహ్మచారిగా ఉన్నాను, అది ఉన్నాను, ఇది ఉన్నాను, నాకు మహాతపస్సంపన్నుడిని, ఏది గోవర్ధనగిరి పైకి చూద్దాం, 1,000,000 మంది చేస్తండి పర్వతాన్ని. అది మరి ఆయన చేశాడు కదా. గోవర్ధనగిరి ఎత్తడం సామాన్యమా? సామాన్య మానవుడు చేసే పనే? మహావిషసర్పాన్ని చంపాడు, దాని తల మీద ఎక్కి. పాము చూస్తే పారిపోతావు నువ్వు, పాము చూస్తే ఎక్కడ వణికిపోతావు. మరి ఆయన చేశాడు కదా. కృష్ణుడిని నువ్వు ఏమేమి అనుకుంటున్నావు? ఆయన సామాన్య మానవుడిగా భావిస్తున్నావు. శరీరంలో దేరాడు కానీ, శరీరం ధరించాడే కానీ ఆయనలో ఉన్నది పరమాత్మ, పరమేశ్వరుడు నాయన అంటాడు.
అదే మన అజ్ఞానం. ఎందుకు ఇక అజ్ఞాన పారదోలడానికి సుఖమహర్షి చెప్తున్నాడు, ఈశ్వరుడు విష్ణు వేరు కాదు, బ్రహ్మ వేరు కాదు. ఈశ్వరుడు తానే, విష్ణు తానే, బ్రహ్మ తానే, సర్వదేవతలు తానే ఉన్నాడు అని చెప్పడానికి సుఖమహర్షి ఇక్కడ ఖచ్చితంగా చెప్తాడు. ఆయన కంఠంలో విషాన్ని కాలకూట విషాన్ని దాచినటువంటి వాడు ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఆయనే ఈయన, ఆయనే ఈయన. నువ్వు అజ్ఞానం తెలుసుకోలేకపోతున్నావు. ఈశ్వరుడు వేరు, విష్ణు వేరు కూడా బాధపడుతున్నావు, మూర్ఖుడివి. నువ్వు కృష్ణుని గురించి తెలుసుకోలేకపోతే ఇంకా నీకేం జ్ఞానం ఉంది? కనుక నీవు తప్పుగా ఆలోచిస్తున్నావు పరీక్షిత్తు అంటాడు. ఎందుకు? జ్ఞానాన్ని విప్పి చెప్పాడు. భగవద్గీతలో జీవిత సంగ్రామంలో మానవుడంటే ఎవడు, దేవుడంటే ఎవడు, దాన్ని విప్పి చెప్పినటువంటి గీతా శాస్త్రవేత్త, మహాజ్ఞాని. అంటే మహాజ్ఞాని కాదు, సర్వజ్ఞాని, సర్వజ్ఞుడు, సర్వము తెలిసినవాడు. కనుక గీత చెప్పగలిగారు. భగవద్గీత చెప్పడం అంటే అందరూ ఎవరి పని కాదు కదా, దాన్ని వివరించుకోవడమే మన చేత కాదు. భగవద్గీతను మనసులో వివరించుకోవడమే చేత కాదు. హరే రామ హరే కృష్ణ అంటాము. హరే రామ హరే కృష్ణుడు ఈశ్వరుడు వేరు అనుకుంటే అజ్ఞానం. ఈశ్వరుడే కృష్ణుడు, కృష్ణుడే ఈశ్వరుడు. అన్ని అవతారాలు తానే ఉన్నాడని సుఖ మహర్షి స్పష్టంగా చెప్తాడు ఇక్కడ. ఆయన చేసినవన్నీ నువ్వు చేయగలుగుతావా? శ్రీకృష్ణ పరమాత్మ చేసినవన్నీ 16,000 మంది గోపికల్ని మావిలో పడేశాడు. నువ్వు చేయగలవా? మొట్టమొదటి చంపింది ఎవరిని? పాపం అన్నావు, స్త్రీని చంపాడని. ఎవరది? పూతన. పూతన అంటే ఏమి? విషంతో నిండినటువంటి మహా విష దుష్టశక్తి, అది రాక్షస శక్తి. దాన్ని సనుపాలు తాగి దాన్ని చంపేశాడు. ఒక పథకం ప్రకారం చంపుకుంటూ వచ్చాడు దుష్టులంతా, శత్రువులంతా. పథకం ప్రకారం యాదవులకి ఎవరైతే శత్రువులు ఉన్నారో అమాయకులకి, అటువంటి వాళ్ళను ఆయన ఒక పథకం, ఈ పథకం ఉన్నవాడే విజయం సాధిస్తాడు.